అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి జేపీఎల్ క్రియేషన్స్ అంట. సో కాస్టింగ్ కాల్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటున్నారు. ఇక్కడ ఏ ఏజ్ గ్రూప్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. అలాగే లొకాలిటీ ఎక్కడ అనేది కూడా ఏం మెన్షన్ చేయలేదు. సెండ్ యువర్ పోర్ట్ఫోలియో 2 అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, సార్ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని మీరు అనుకుంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఫస్ట్ రావాల్సింది ఏంటి? తెలుగు భాష మీద ఒక మంచి కమాండ్ ఉండాలి. అంటే తెలుగు చదవటం రాయటం వచ్చి ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా తయారైంది అంటే, మనకు ఒక తెలుగు వస్తే చాలదు, ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. ఇంతకుముందు ఏంటి, మేము వచ్చిన కొత్తలో అంటే 22 ఇయర్స్ బ్యాక్ మేము వచ్చిన కొత్తలో ఎలాగుండేదంటే, అతని చేతి రాత బాగుంటుందా, చేతి రాత బాగున్నట్లయితే అతను అసిస్టెంట్ డైరెక్టర్గా కన్సిడర్ చేద్దాం, అతన్ని తీసుకుందాం అనే టైప్లో ఉండేది. అలాగే అక్షర దోషాలు లేకుండా రాయగలడు అనే టైప్లో కూడా చూసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, చేతి రాత కాదు తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి అంటాం మొదలుపెట్టారు. అది కూడా అను ఫాంట్లోనే తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి అంటాం మొదలుపెట్టారు. సో అది ఒక 5-6 ఇయర్స్ నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, ట్వింగ్లీష్లో టైప్ చేయడం వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు అనేది ఉందనుకోండి, ENDUKU ఎందుకు, ఎక్కడికి EKKADAKI ఎక్కడికి, ఎప్పుడు వచ్చావు EPPUDUVACHAV. సో ఇలాగ మనకి ట్వింగ్లీష్లో తెలుగు టైప్ చేయడం అనేది వచ్చి ఉండాలి. ఇలాంటి కన్సిడరేషన్స్ అనేవి ఉంటాయి. దానికి మీరు 10th క్వాలిఫికేషనా, ఇంటర్ క్వాలిఫికేషనా, డిగ్రీ క్వాలిఫికేషనా, మీరు MA చేశారా, లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చదువుకొని వచ్చారా, అవన్నీ నో బాదర్డ్. దాంతోపాటు మనకి డైరెక్టర్ గారికి డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ బట్టి ఆయనకి మనం సపోర్ట్ చేయటం అనేది మెయిన్గా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన కథ ఇది చేసుకుంటూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆర్టిస్టుల చేత పర్ఫార్మెన్స్ తెచ్చుకుంటూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారి దగ్గర నుండి బడ్జెట్ కన్స్టెన్స్ మాట్లాడుకుంటూ ఉండాలి. ఇలాంటి డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెంట్ మూడ్ స్వింగ్స్లో గవక్కన ఇప్పుడు ఆర్టిస్టులని ఏమీ అనలేరు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ మూడ్ కనుక ఆఫ్ అయిపోయినట్లయితే వాళ్ళు యాక్ట్ చేయడానికి కొంచెం వాళ్ళ చేత తిరిగి యాక్ట్ చేయించుకోవడం అనేది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆర్టిస్ట్ అనుకోండి, నేను మిమ్మల్ని తిట్టిన తర్వాత నేను మీతో ఒక కామెడీ సీన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎంత మీ చేత కామెడీ సీన్ చేద్దాం అనుకున్నా కూడా నేను మిమ్మల్ని తిట్టింది మీకు ఆన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ కామెడీ సీన్ అనేది సరిగా చేయలేకపోతే ఆ రోజు అయ్యే ఖర్చు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలాగే ప్రొడ్యూసర్ గారి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఆర్టిస్ట్ని తిట్టేది మిమ్మల్ని వంక పెట్టుకొని తిడతారు. దాన్ని కూడా మీరు తీసుకోగలిగి ఉండాలి. అలా కాకుండా నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఎందుకు తిట్టారు, అసలు తప్పు చేయకుండా తిడతారా, మరి నేను అంత చీప్గా కనిపిస్తున్నానా, ఇలాంటివి కాకుండా ఒక హెల్దీ గోయింగ్ అంటే ఏదన్నా కానీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి తీసుకోగలిగే ఒక మెచ్యూరిటీ కనుక మీకు ఉన్నట్లయితే మీకు మ్యాక్సిమం సక్సెస్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో మీరు ఎంత చదివారు, ఏం క్వాలిఫికేషన్ అనేది కాదు. ప్రజెంట్ జనరేషన్కి మీకు తెలుగు టైపింగ్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ రెండూ వచ్చి, ఒక సొంత ల్యాప్టాప్ కలిగి, ఒక సొంత వాహనం బైక్ లాంటిది కలిగి, మీరు కనుక హైదరాబాద్లో ఉంటూ డైరెక్టర్ గారు కావచ్చు, ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఫోన్ చేస్తే కనీసం ఒక 10 నిమిషాల వ్యవధిలో వాళ్ళ ఆఫీస్ దగ్గర కావచ్చు, డైరెక్టర్ గారి దగ్గర కావచ్చు వెళ్ళటానికి ఒక పాసిబిలిటీస్ ఉన్నట్లయితే మీకు చాలా వరకు వర్క్ దొరకడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికీ మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి, నేను మీకు చెప్పాను కదండి. సో ఇందులో మీరు పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. SSMG, S ఫర్ సురేష్, M ఫర్ మినిస్టర్, G ఫర్ గుండు, SSMG ప్రొడక్షన్స్, PRODUCTIONS ప్రొడక్షన్స్
900@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000230334. ఐ రిపీట్ 9000230334. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.